అన్నదానం చేస్తారు కదమ్మా, వరద బాధితుల కోసము ఆహార పుట్టాల లేస్తే రెవెన్యూ మంత్రి నేను ముందు నాకు ఇయ్యని అది కూడా తీసుకునే రకమేనా? అర్థమైందా? కాబట్టి ఒక శాఖలో పోయి ఈ 71 కోట్లు అంటే ఒక రెవెన్యూ మంత్రి అంత పెద్ద ఆయన అందులో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లే. అంటే హ్మ్. ఎంత చిల్లరగాడు అనేది అర్థం చేసుకోవాలి. హ్మ్. అర్థమైందమ్మా? ఇవాళ ఒక బీయింగ్ ఏ మినిస్టర్ ఒక క్యాబినెట్ మీటింగ్ లో కూర్చొని ఆ క్యాబినెట్ మీటింగ్ లో తీసుకున్న డిసిజన్స్ లా ఈ డిసిజన్ నా లాభం అవుతుంది కాబట్టి నేను టెండర్ వేస్తా అని చెప్పేసి కోడంగా లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్లా తీసుకుంటారమ్మా? నేను పిటిషన్ వేసినాం మన హైకోర్టున, ఎట్లా హ్మ్. తీసుకుంటారు? ఆంగ్లేయ పత్రికల చాలా పెద్ద ఆర్టికల్స్ వచ్చినాయి. ద హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్ అని నాన్న ఓకే. తెలుగు పేపర్లు నిన్న రాలే. అయితే ఇంత పెద్ద సబ్జెక్ట్ ఇంత పెద్ద జరుగుతున్నప్పుడు అక్కడికి అంటే ఈ రోజు వరద బాధితులకేసి అన్నంకెళ్ళి మొదలు పెట్టి అక్కడ గుళ్ళకాడ జరిగే టెండర్లకెళ్ళి మొదలు పెట్టి లాస్ట్ లో లిఫ్ట్ ఇరిగేషన్ వర్కుల దాకా కూడా అన్ని నాకు కావాలంటారు, భూములల్లో గాని జాగలల్లో గాని. హ్మ్. కాబట్టి ఈ రోజు వాళ్ళు ఎట్లున్నారంటే ఇక నెల రోజులకెళ్ళి అన్నం తినట్టు అట్లా తింటూ వెంబడి